వెల్కమ్ బ్యాక్. తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతుండటంతో జోరు పెంచారు టీవీకే అధినేత విజయ్. మీట్ ది పీపుల్ కార్యక్రమంలో భాగంగా కాంచీపురంలోని తన అభిమానులతో సమావేశమయ్యారు. చెన్నై శివార్లోని ఒక ప్రైవేట్ కాలేజీలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని. ఇందులో 35 గ్రామాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు 1500 మంది దాకా పాల్గొన్నారు. మరొకవైపు జనాన్ని ఎలా అదుపు చేయాలి అనే దానిపై శిక్షణ పొందుతున్న కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు విజయ్. వీరికి రిటైర్డ్ పోలీస్ అధికారులు కూడా శిక్షణ ఇస్తున్నారు. రోజుకు 100 మంది వాలంటీర్లు శిక్షణ పొందుతున్నారు. పోలీస్ నియామకాల తరహాలో ఫిట్నెస్ పరీక్షలు చేసి ఈ కార్యకర్తలను ఎంపిక చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో డీఎంకే ఓటమి ఖాయమన్నారు టీవీకే అధినేత విజయ్. డీఎంకే ప్రభుత్వం తీవ్ర అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజలందరికీ సొంతిళ్లు, ప్రతి ఇంటికి ఒక బైక్ ఉండడమే తన లక్ష్యమన్నారు. இதுக்கெல்லாம் கண்டிப்பா நாங்க பதில் சொல்லுவோம், சொல்லாமலாம் இருக்க மாட்டோம். இப்ப கூட கரூரை பத்தி பேசுவேன்னு எதிர்பார்த்திருப்பாங்க. அதை நான் கொஞ்சம் அப்புறமா பேசுறேன். பட் இப்போ நம்மளுடைய விஷன் என்னன்னு சொல்லணும்னு நான் கொஞ்சம் ஆசைப்படுறேன். நம்ம ஆட்சிக்கு வந்தா அது என்ன வந்தா வருவோம். மக்கள் கண்டிப்பா நம்மளை வர வைப்பாங்க. மக்களுக்கான ஆட்சியை மக்களே விரும்பி வர வைக்கத்தானே செய்வாங்க. அப்படி மக்களால் அமைக்கப்பட போற நம்ம ஆட்சியில நம்ம என்ன செய்ய போறோம்ன்றது அதுக்கான அந்த தேர்தல் அறிக்கையில அதுக்கான விளக்கத்தை டெஃபினட்டா கொடுப்போம். பட் அதுக்கு முன்னாடி ஒரு சின்னதா லைட்டா நான் கொஞ்சம் அதை சொல்லணும்னு ஆசைப்படுறேன். எல்லாருக்கும் நிரந்தரமான வீடு